నెలకి ఒకసారైనా ఉప్మా ఎలా తినాలి? కావలసిన పదార్థాలు చూద్దామా. ఆనియన్స్, క్యారెట్స్, చిల్లీ, కొరియండర్ లీవ్స్, పచ్చి బఠానీ, గ్రీన్ పీస్. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని 2 గ్లాసుల రవ్వ వేయించుకోవాలి. రవ్వ వేయించడం వలన ఉప్మాకి టేస్ట్ వస్తుంది. తర్వాత అదే గిన్నెలో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని పచ్చి బఠానీలు, క్యారెట్, ఆనియన్, చిల్లీ వేసి కలుపుకోవాలి. కాస్త ఉప్పు వేసుకొని మూత పెట్టి కూరగాయలని కాసేపు మగ్గించుకోవాలి. తర్వాత 1కి 2 చొప్పున 4 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. కూరగాయలన్నీ మగ్గిన తర్వాత రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. పొడి పొడిలాడే ఉప్మా రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.